నేడు ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించనున్నారు అధికారులు. 87 పనులకు సంబంధించి తీర్మానాలు ఆమోదం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామ సభకు హాజరు కానున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరుపల్లి గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అనంతరం పులపత్తూరులో చెయ్యేరు ప్రాంతంలో పరిశీలన చేయనున్నారు. నేడు ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించనున్నారు అధికారులు. 87 పనులకు సంబంధించి తీర్మానాలు ఆమోదం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామ సభకు హాజరు కానున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరుపల్లి గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అనంతరం పులపర్తూరులో చెయ్యూరు వరద ప్రాంతంలో పరిశీలన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, గ్రామ సభల్లో ఏ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధాత్రి, ఈ రోజు జరిగేటువంటి గ్రామ సభలకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా లేని విధంగా భారీ స్థాయిలో 13,300 పైగా పంచాయతీల్లో గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం ఒక సంచలనంగా చెబుతున్నారు. గ్రామాలకు సంబంధించి పంచాయతీలను తిరిగి నిలబెట్టడంతో పాటు పంచాయతీలకి గతంలో ఉన్నటువంటి పూర్వ వైభవం ఏదైతే ఉందో దాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగానే ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నామని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు జరిగేటువంటి గ్రామ సభల్లో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా కోనసీమ, అదేవిధంగా రాయలసీమలో ఇరువురు కీలకమైనటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కోనసీమ జిల్లాకి సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినంత వానపల్లి గ్రామంలో జరిగేటువంటి గ్రామ సభలో చంద్రబాబు పాల్గొబోతున్నారు. అదే రోజు ఇదే సమయంలో రాయలసీమలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాకు సంబంధించినంత వరకు కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మైసూరు వారి పల్లిలో జరిగేటువంటి గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున జరిగేటువంటి నరేగా పనులకు సంబంధించి గ్రామ సభలో నిర్వహించనున్నారు. అందులో ఏ పనులు నిర్వహించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన తీర్మానాలు చేస్తారు. తీర్మానాలు చేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు గ్రామ సభలో చేసినటువంటి తీర్మానాలను ప్రాతిపదికగా తీసుకుని గ్రామ పంచాయతీలకు సంబంధించినంత వరకు కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్థానికులను, అదేవిధంగా సర్పంచ్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో గత ప్రభుత్వంలో పూర్తిగా పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులను కూడా దారి మళ్లించారు. అదేవిధంగా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి గ్రామ సభలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నిర్వహించేటువంటి గ్రామ సభల్లో అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్. నేడు ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించనున్నారు అధికారులు. 87 పనులకు సంబంధించి తీర్మానాలు ఆమోదం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామ సభకు హాజరు కానున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరుపల్లి గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అనంతరం పులపత్తూరులో చెయ్యూరు వరద ప్రాంతంలో పరిశీలన చేయనున్నారు.